విధంగా లెండి ప్రాజెక్ట్ ఒక సంవత్సరంలోనే లెండి ప్రాజెక్టును కంప్లీట్ చేసి జుక్కల్లో ఉన్న రైతులు, మద్నూరులో ఉన్న రైతులు, పిట్లంలో బిచ్కుంలో ఉన్న రైతులకు కాలను గడుగుతా అని చెప్పినాం. బడ్జెట్ కూడా వచ్చేసిందని చెప్పినాం. 42 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు వచ్చేసిందని చెప్పినాం. మరి వచ్చిన బడ్జెట్ తో ఈ రోజు బడ్జెట్ 2026 బడ్జెట్ కి సంవత్సరం గడుస్తా ఉన్నది. ఆ బడ్జెట్ లో ఎంత డబ్బులు ఖర్చు చేసిరని చెప్పే దాఖలాలు ఉన్నాయని అడుగుతున్నా. ఇప్పటికీ లక్ష్మీకాంతారావు గురించి మనం ఒకటే చెప్పాలి. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటాడు, నోరు తెరిస్తే అబద్ధాలు. లక్ష్మీకాంతారావు నోరు తెరిస్తే అబద్ధాలు. కళ్ళు మూసుకుంటాడు, ముందు జనాలు ఉన్నారో లేదో తెలియదు. మాట్లాడైతే మాట్లాడతాడు. ఏది మాట్లాడుతున్నావు అన్నది స్పృహతో మాట్లాడాలా. ఈ రోజు నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏవైతే మీరు హామీలు ఇవ్వడం జరిగిందో, నువ్వు కూడా దళిత బిడ్డవే అని ప్రచారం చేసుకున్నావు. ప్రచారం చేసుకున్న పాటుగా దళితుల కోసం నేను పాటుపడతా అని హామీలు ఇవ్వడం జరిగింది. అంబేద్కర్ అభయహస్తం నీవు గారికి పోయింది. అది ఒక్కటే కాదు, ఈ రోజు దళిత సామాజిక వర్గాలకు ఉపయోగపడే ఏదైతే ఆడబిడ్డలు ఉన్నారో కళ్యాణ లక్ష్మి ఆ సమయాల్లో నువ్వు ప్రచారం చేసుకున్నావు. ఏమనంటే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం. ఇది లక్ష్మీకాంతారావు అనుకుంటున్నాను నేను. ఇక లక్ష్మీకాంతారావు చెప్పాలా అయినా కాదని, అలా పార్టీ కార్యకర్తలు చెప్పాలా అయినా కాదని, నాకైతే తెలుసు లక్ష్మీకాంతారావు అని. మరి ప్రచారాలు అయితే వేసుకున్నావు. 1,00,000 రూపాయలు తులం బంగారం ఎటు పోయిందని నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదే విధంగా ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరాలు చేస్తా అని చెప్పినాం. ఇప్పటికీ ఒక మహిళ కోటీశ్వరాలు కాలి. ఇక అయితే గీతే ఇక్కడ కనిపిస్తున్న లక్ష్మీకాంతారావు గారి సతీమణి అయి ఉండాలి తప్ప ఇంకెవరు కాలి. అదే విధంగా